వీడియోలో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి. ఇంత రసవత్తరంగా సాగింది, ఇంత కమర్షియల్గా ఇంతమందిని ఆకట్టుకోగలిగింది అంటే ప్రధానంగా వరుణ్ తేజ్ ఇక్కడ నేను ఏది మాట్లాడిన ఒక బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయ్యింది. నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచె నుంచి చేసిన, అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముకుందా చేసిన ఒక్కొక్క సినిమా, అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మనం అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళుతూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతను ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి 4 డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీదవ్వదు. కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మావాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు, ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయువు తేజ్ ఖాతాలో వేయి. నీ లక్కీ చామ్ వాడు చూసావు, ఉందా కదా 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నావు సేవ, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయువు. అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తుంటాడేమో. సత్య నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లో వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడాలంత బాగా చేసావు. నువ్వు నాతో పాటు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు నువ్వు. అండ్ ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకు ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడం ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు చేసే విధానం ఉంది, అది ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇంతమంది చేత అలరించబడుతుంది, ఇంతమంది చేత ఆకర్షించబడుతుంది. వాళ్ళందరూ ఆశీస్సుతోటి ఇదిగో ఇలాంటి విజయాలు నీ యొక్క ఖాతాలో చేరుతూ ఉంటాయి. ఆ రకంగా నువ్వు చూపించినటువంటి ఈ కామెడీ నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా చేసావు. అఫ్కోర్స్